హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో నిన్నటి ప్రధానం వరకు చూపించాను కదండీ! అమ్మాయి పెళ్లి వివాహం అయితే మీకు చూపిస్తున్నాను. ఇక మిగతా వివాహం అంతా కూడా ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. పెళ్లి అనే 2 అక్షరాలతోనే ఇలాంటి ఒక సంసారం అనేది ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంది కదండీ! ఇక అలాగే ఈ సంసారం అనేది పిల్లా పాపలతోటి, అత్తమామలతోటి, బంధుమిత్రులతోటి ఎంతో చక్కగా అలంకరించుకున్న ఒక పూజా గదిలాగే ఉంటుందండి ఒక సంసారం కూడా. అలాగే అలా సంసారాన్ని చక్కదిద్దుకొని చక్కగా బొమ్మరిల్లులా పెట్టుకుంటే మనం దేవుని సేవ చేసుకోవడం కూడా ఈజీ అవుతుందండి. అంతేగాని సంసారంలో చికాకులు, గొడవలు బాధ్యతారకంగా ఉండడం వల్ల అవి కూడా మనకి ఆ స్వామి చెంతకు చేరుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది. అందుకని సంసారంలో ఉంటూ స్వామి సేవ చేసుకోవడం చాలా ఈజీ అని అంటూ ఉంటారు. కానీ అది దిద్దుకోవడం కూడా ఒక కళేనండి. ఆ కళను మనం ముందుగా సంసారంలోకి వెళ్ళిన తర్వాత పెళ్లి అనే 2 అక్షరాలలోకి మనం వెళ్తున్నామంటే ముందుగా కొంచెం అవగాహన అయితే ఉండాలండి. ఆ తర్వాత మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా ఆ బాధ్యతలను స్వీకరించాలి, మనం ఎలా వాటిని మొయ్యగలము అనేది కొంచెం అవగాహన పెంచుకున్న తర్వాత పెళ్లి అనే ఇద్దరు మనసులు కలిస్తేనే పెళ్లి అనే 2 అక్షరాలు అని చెప్పాను కదండి. ఆ 2 అక్షరాలంటే ఇద్దరు మనుషులతో సమానంగా బ్యాలెన్స్ అయ్యే సంసారమే ఈ పెళ్ళి అండి. అంటే సమానంగా బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఇద్దరు కూడా అటుపక్క ఇటుపక్క ఇంట్లో పిల్లలు ఇలా పశుపక్షాదులకి కానీ మన ఇంటికి వచ్చి యాచించే యాచకులకి కానీ చక్కగా మనం సేవ చేసుకొని మనం భగవంతుని దగ్గరికి చేరుకునే అవకాశాన్ని కల్పించిన ఈ సంసారానికి శతకోటి నమస్కారాలండి. నిజంగా ఆ విలువ, ఆ బాధ్యత అనేది తెలిస్తే కనుక చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చక్కగా సంసారాన్ని ఏదొచ్చు కదండి. ఇక పెళ్లి విషయానికి వచ్చేద్దామా మరి. ఇదిగోండి చక్కగా మగపెళ్లి వారు కళ్యాణ మండపానికి అయితే చేరుకున్నారు. ముందుగా బావమరిది బావగారిని ఆహ్వానిస్తూ కాళ్ళు కడిగి చక్కగా ఆయనకి స్వీటు పానకము తినిపించి బావగారి ఆశీస్సులు తీసుకొని లోపలికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తారండి. ఇక ఆడపెళ్లి వారు కూడా బయలుదేరి కళ్యాణ మండపానికి అయితే వచ్చేస్తారు. ముందుగా అయితే సీతారాముల్లాగా చేసుకునే ఈ కళ్యాణం సీతారాముల కళ్యాణాన్ని చక్కగా ఎదురుగా పెట్టుకొని పూజ చేసి స్వామివారికి ముందుగా తర్వాత విఘ్నేశుడి పూజ, గౌరీ పూజ అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి పురోహితుల వారు చక్కగా జరిపించిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమానికి వధూవరులని ఇద్దరిని కూడా కూర్చోబెడతారండి. విడివిడిగా చేపిస్తారు. తర్వాత ఇద్దరిని ముఖాలు చూడకుండా ఇలా తెర వెనుక వరుడు, తెర వెనుకాల వధువు పెట్టుకొని ఇలా చక్కగా పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తారండి. ఇలా కన్యాదానం కానించి కాళ్ళు కడగడం కానించి అన్నీ కూడాను. కన్యాదానం అనేది ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవిలాగా ఆడపిల్ల పుట్టిందని ఎంత సంతోషించి మనం ఎంతో గారాభంగా ఆ ఆడపిల్లని చక్కగా చెంగు మన ఇంట్లో గల్లు గల్లు మన లక్ష్మీదేవిలా తిరుగుతుంటే ఎంతో మర్యాదపూర్వకంగా చక్కగా పెంచుకొని ప్రేమ మర్యాదలతో ఆ అమ్మాయిని చక్కగా ఒక అయ్య చేతిలో పెట్టి కన్యాదానం చేస్తాం కదండి. అంతే ఆనందం అత్తవారింట్లో వాళ్ళు సంతోషపడతారంటే అండి. మా ఇంటికి శ్రీ మహాలక్ష్మి లాగా వచ్చి మా వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన లక్ష్మీదేవి అని చెప్పి సాక్షాత్తు వాళ్ళు కూడా అంత సంతోషిస్తారంటండి. కాబట్టి అటు తరాలు ఇటు తరాలు కూడాను వర్ధిల్లడానికి చక్కగా మనకి ఈ ఆడపిల్ల కన్యాదానం అనేది ఎంతో ఉపయోగపడుతుందండి. అలాంటి గౌరవ మర్యాదలతో లక్ష్మీదేవి లాంటి ఆడపిల్లని చక్కగా పెంచి పోషించి సంతోషంగా ఆడపిల్లని సాగనంపుదామండి. ఇక అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక ఇరువురు కూడా వధువుకి వరుడికి బట్టలు పెడతారండి. ఆ బట్టలు మార్చుకునేటప్పటికల్లా ఈలోగా జీలకర్ర బెల్లం కూడా పెట్టిస్తారండి. అప్పుడు తెర అనేది తీస్తారు. ఈ జీలకర్ర బెల్లానికి కూడా ఒక మంచి అర్థం పరమార్థం ఉంటుందండి. జీలకర్రని మనం సైన్స్ పరంగా చూసుకున్నా కూడా ఎంత మంచిదో తెలుసు కదండి. ఈ 4-5 రోజులు కూడా హడావిడిగా ఉండి పిల్లలకి సరిగ్గా నిద్ర పట్టకపోవడం అలా ఉంటుంది కదా పనుల ఒత్తిడిలో. ఇక అందుకని చెప్పి వేడి లాగడానికి ఆ జీలకర్ర బెల్లము మనకి సైన్స్ పరంగా ఎంతో ఉపయోగకరమైనవండి. ఆ రెండింటిని కలిపి దంచుతారండి. దంచినప్పుడు ఆ రెండు కూడా మళ్ళీ విడదీయలేనంత ఇదిగా కలిసిపోతాయండి. అలా మన బంధం కూడా ఎప్పుడు కూడా విడదీయలేని బంధం అని చెప్పేసి ఒక అర్థం వచ్చేటట్టుగా ఆ వేడి అనేది ఆ తాడా మీద తమలపాకులో పెట్టి ఇస్తారు కదా. అప్పుడు ఆ రెండు కూడా చక్కగా ఆ లోపల ఉన్న వేడిని ఏదైతే ఉన్నదో ఆ వేడిని లాగేస్తాయి. సాంప్రదాయంలో పెట్టిన ప్రతి దానికి కూడా అర్థం అనేది పరమార్థం అనేది పెట్టే మనకి ఈ సాంప్రదాయాలని ఏర్పరిచారండి పెద్దవాళ్ళు. ఇక అలాగే పంతులు గారు మాత్రం ఆ జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు కొన్ని మంత్రాలు అయితే చెప్తారండి. ఆ మంత్రాలకు ఇటు పక్క కెమెరాలకి ఫోటోలకి మీరు అటువైపు ఏమి దృష్టి పెట్టద్దు. నేను చెప్పిన ఆ మంత్రాలని మాత్రం కంపల్సరీ విని దాన్ని అర్థం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళిద్దరికీ కూడా అలా తెరవేసి
చెప్తున్నారండి. అందుకని చెప్పి కెమెరాలకి వాటి పక్కన మీరేమి ఇబ్బంది పెట్టొద్దని ముందే చెప్పారండి పురోహితులు. ఇవాళ రేపు ఇవి బాగా ఎక్కువైపోయినాయి కదండి. ఆ వేద మంత్రాలను వినడం వల్లే మనం జీవితం అంతా కూడా చక్కగా కొనసాగుతుంది. ఇక అలాంటి వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిదండి. ఇలాంటి మెమరీస్ అనేవి మనకి కంపల్సరీ ఉండాల్సినయే, వీడియోలు ఫోటోలు అనేవి. కానీ అవి ఎంతవరకు అంటే అంతవరకేనండి. మెయిన్ మన జీవితాలు నిలబడేవి ఇలా వేద మంత్రాలండి. ఆ ముహూర్త బలం కూడా మనకి పనిచేయాలంటే కనుక కంపల్సరీ ఆ అర్థాలు తెలుసుకొని వీళ్ళిద్దరూ కూడా చక్కగా జీవించాలని కోరుకుంటూ పురోహితుల వారి ముందు ఆశీర్వదించిన తర్వాత అక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడానండి సగం పెళ్లి అయిపోయినట్టే జీలకర్ర బెల్లం అయితే కాబట్టి దూరం నుంచి వచ్చిన బంధువులందరూ కూడాను వచ్చి ఆశీర్వదించి భోజనాలు చేసి బయలుదేరతారండి. ఇక దగ్గరగా ఉన్న వాళ్ళు ముహూర్తం టైం దాకా ఇంకా పెళ్లి తతంగం అంతా పూర్తయ్యే వరకు చివరి వరకు ఉండి చూసి ఆశీర్వదించి వెళ్తారండి. ఇక అద్దేశ కామేచ మోక్షేచ నాతిచరామి అనే మంత్రాలకు ఎంత అర్థం ఉంటుందనేది మన అందరికీ తెలిసిందే కదండి. ఆ అర్థాలను తెలుసుకొని లైఫ్ లాంగ్ ఒకరినొకరిని అర్థం చేసుకొని హెచ్చు తగ్గులు అనేవి ఉంటూనే ఉంటాయండి. ప్రతి ఒక్కరి దగ్గరను చక్కగా ఆలోచించి ఒకసారి ఒకరు కంగారు పడినా ఇంకొకసారి నిదానంగా అయ్యి అలా అర్థం చేసుకుంటూ ఈ సంసారం అనేది చక్కగా నడుపుకుంటే పూలబాటలాగా ఉంటుందండి కదా. ఇలాంటి అర్థాలను ఉన్న మన సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ బంధం అనేది బంధుమిత్రులతో చక్కగా ఆ తల్లిదండ్రుల చేతుల మీద అలా పెద్దల ఆశీస్సులు తీసుకొని చక్కగా పురోహితుల ఆశీస్సులతో చక్కగా చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన లైఫ్లో జరిగే ఈ మొదటి మలుపును ఎంత వైభవంగా చేసుకుంటామో పెళ్ళి అనేది అంత అర్థవంతంగా ఉంటుందండి. ఇక తర్వాత ఇదిగోండి పెళ్లి భోజనాలకు వచ్చేసరికి బంధుమిత్రులతో అందరితో చక్కగా కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకా భోజనాలు అయితే చేశామండి. ఇక ఒక పక్క భోజనాలు అవుతున్నాయండి, ఒక్కొక్క పక్కనేమో వరుణ్ణి వధువుని తెల్లటి పట్టు వస్త్రాలతో కూర్చోబెట్టి చక్కగా వేద మంత్రాలతోటి మిగతా తతంగం అంతా జరిపిస్తూ ఉంటారండి. తాళి కట్టే తరుణం అయితే ఇంకా ముందుకు వచ్చేసింది. ఇక ఆ తాళి కట్టేటప్పుడు కూడా పంతులు గారు చెప్పిన ఆ వేద మంత్రాల అర్థం అయితే సర్వదా సర్వత్రా ఏకమై ఉంటూ ఆజన్మాంతం స్నేహబంధాన్ని వీడకుండా పరస్పరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమన్వయంతో శక్తిని పుంజుకుంటూ సంతాన సంరక్షణ చేసుకుంటూ సంపదను సంరక్షించుకుంటూ సుఖదుఖాలను పంచుకుంటూ 3 ముళ్ళు. మొదటి ముడి దేహశాంతి కోసం, రెండవ ముడి మనశ్శాంతి కోసం, మూడవ ముడి సమాజ శాంతి కోసం 3 ముళ్ళు 7 అడుగులు మొత్తాల సారాన్ని వాళ్ళకి చెప్పి అలా నడుచుకోవాలని కోరుకుంటూ ఆశీర్వదించిన తర్వాత పెద్దవాళ్ళందరూ వచ్చి అక్షంతలు వేస్తారండి. తర్వాత కంకణాలు దేవడం, తలంబ్రాలు వేసుకోవడం, దండలు మార్చుకోవడం, నల్ల పూసలు వేయడం, ఇవన్నీ కూడా మెట్టెలు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చిన్నవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. ఇక తర్వాత అత్తమామలు వాళ్ళ ఇంటి దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించుకుంటారండి పసుపు బట్టలతోటి. మరుసటి రోజున పసుపు బట్టలతో పుట్టింటికి వెళ్ళి ముందు రోజునే మనం వ్రతాన్ని చేసుకోక ముందు రోజునే పెళ్ళైన తర్వాత వెంటనే కళ్యాణ మండపం నుంచి అలా వెళ్ళి పుట్టింటిలో ఉన్న ఆ అఖండ దీపం గౌరీదేవి పూజ చేసిన తర్వాత అఖండ దీపం ఉంటుంది కదా, ఆ అఖండ దీపానికి నమస్కరించుకుని అన్ని చక్కగా సవ్యంగా జరిగినాయి తల్లి ఆశీర్వదించావు అని చెప్పేసి ఒక కొబ్బరికాయని కొట్టి నైవేద్యంగా సమర్పించి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక గడప దగ్గరే పేర్లు కూడా చెప్పే తతంగా ఉంటుందండి. ఆ వీడియోస్ అన్ని మిస్ అయినాయి, నేను అందుకని చెప్పి మీకు అప్లోడ్ చేయలేకపోయాను, చాలా రోజులు అయింది కదా. ఇక అందుకని చెప్పేసి ఇక అలా వెళ్ళేటప్పుడు ఒడి నింపుతారండి, ఆడపిల్లకి కూడా ఒడి నింపుతారు. నింపిన తర్వాత వెళ్ళేటప్పుడు సారీ అని పంచుతారండి. మాకు ఆంధ్ర సైడ్ సారీ కంపల్సరీ కడుపు చలవ కోసం ఆడపిల్లకి పంపించాల్సిందే. ఇవి కొన్ని వందల్లో చెప్తారండి, ఒక్కొక్కరు బంధువులు ఉన్న స్థాయిని బట్టి వందల్లో మాకు అంత కావాలి ఇంత కావాలని చెప్తారు. ఇక దాన్ని బట్టి ఆడపిల్లి వారు చక్కగా ప్రిపేర్ చేసి బాక్సుల్లో చక్కగా నీట్గా పెట్టి అరిసె సలివిడి జంతికలని ఇలా పంచదార చిలకలని అలా చాలా రకాలు ఉంటాయండి ఐటమ్స్. అలా ఒక్కొక్కటిగా వాళ్ళ ఓపికను కొద్ది చక్కగా పెట్టుకొని ఆడపిల్లని అత్తవారింటికి దింపుతారండి. ఇక తర్వాత స్వామివారి వ్రతం చేసుకున్న తర్వాత 3వ రోజున ఈ వధూవరులిద్దరిని కూడా ఒకటి చేస్తారండి. ఇక ఈ సారి తతంగానికి వచ్చేసరికి మా చిన్నప్పుడు అయితేనండి బకెట్లో వేసేసి ఒక్కొక్కటి పళ్ళాల్లో పంచుకునేవారు అండి. ఊర్లో నలుగురు పెట్టి పంపించేవారండి, ఇంటింటికి వెళ్ళి పెట్టిరమ్మని చెప్పేసి. ఇక సారి తీసుకొచ్చాము ప్లేట్ తీసుకురమ్మానంటే మా చిన్నప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి సారి తీసుకొచ్చారని చెప్పి అందులో లడ్డు ఉంటుంది అరిసి ఉంటుంది అని చెప్పేసి గబగబా వెళ్ళి తెచ్చుకొని ఇంట్లోకి తేగానే తినేసేవాళ్ళం అండి. ఎంత సరదాగా అనిపించేదనండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి ఎంతైనా కూడా కదా. ఇలాంటి బాక్సుల్లో ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండ్ అండి. ఇప్పుడు కొంచెం అఫీషియల్గా నీట్గా పెట్టుకుంటున్నారు కదా. అందులోనూ మనకి పంచేవాళ్ళు కూడా లేకపోవడంతో అప్పుడులో అయితే ప్రతి ఒక్కరు కూడా మేం చేస్తామని ముందుకు
ముందుకు వచ్చేవారండి. ఇప్పుడు ఎవరికి ఓపికలు ఉండట్లేదు కదా. ఇదేంటంటే చక్కగా ప్యాకింగ్లా చేసేసి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క ప్యాకింగ్ ఇచ్చేస్తుంటే ఇక అలా సులువుగా ఇచ్చేసుకోవడం అవుతుందండి. చూసారు కదా, ఇంకా మనం ముందు ముందు రోజుల్లో ఇంకా ఎన్నో చూడాల్సి ఉంటుందండి, కొత్త కొత్త మార్పుల్ని. కానీ ఆ పెళ్ళి అనే తతంగాన్ని మాత్రం చక్కగా మనం హిందూ సాంప్రదాయ పరంగా వేదమంతాల అర్థం తెలుసుకుంటూ చేసుకుంటూ చక్కగా వివాహ బంధాన్ని అనేది కొనసాగిద్దాము. ఇక ఇదిగోండి మా అమ్మవారి టెంపుల్ అండి, కనకదుర్గమ్మ తల్లి టెంపుల్, ఇంద్రకీలాద్రి. చక్కగా విజయవాడ వచ్చాం కదా, అమ్మవారి దర్శనం కూడా చేసుకుని వెళ్దామని చెప్పేసి ముందుగా కృష్ణమ్మ తల్లి పరవళ్ళు తొక్కుతూ ఎంత అందంగా ఉందో చూడండి కృష్ణమ్మ తల్లి. అందులోనూ కార్తీక మాసం కదండి, చక్కగా జనాలతోటి పూజలు చేసుకుని స్నానాలతోటి చక్కగా ఎంత కోలాహలంగా ఉన్నదో. ఇక మేము కూడా ఆ గంగమ్మ తల్లికి కొంచెం పసుపు కుంకుమ చక్కగా అక్షంతలు సమర్పించి దీపాన్ని వెలిగించి నమస్కరించుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామండి. ఇక తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చారండి. ఇక అందరం కలిసి చక్కగా అమ్మవారి దర్శనం పొద్దున్నే అయ్యింది. తర్వాత 11:30కి అలా దర్శనం అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేటప్పుడు అన్నదానం కూడా స్టార్ట్ చేశారని చెప్పేసి అన్నదానానికి కూడా వెళ్ళి అమ్మవారి ప్రసాదం కూడా తీసుకొని చక్కగా బయటకైతే వచ్చేసామండి. ఇక ఈ ఇంద్రకీలాద్రికి మాకు ఉన్న ఒక చిన్న మెమరీ అయితే చెప్తానండి. ఇక దేవి కడుపులో ఉండగా కొంచెం డెలివరీ అయితే సీరియస్ అయిందండి. అప్పుడు మా వారిలా పని మీద విజయవాడ వచ్చినప్పుడు ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి రాగానే దండం పెట్టుకున్నారంటండి. అమ్మ అంత క్షేమంగా అయ్యేటట్టు చూడు, నీ పేరు పెట్టుకుంటాను అని చెప్పేసి. అలాగే దేవి పుట్టిందండి. ఇంకా తన పేరు అమ్మవారి పేరే దేవి దీక్షిత అని పెట్టాము. ఇక తర్వాత తనకి చెవి పోగులు కుట్టించడం కానించి పుట్టెంటుకలు తీయడం అన్నీ కూడా ఈ అమ్మవారి దగ్గరేనండి. ఇంకా అమ్మల కన్నా అమ్మ కదండి, కనకదుర్గమ్మ తల్లికి నమస్కరించుకొని చక్కగా ఇగోండి బయలుదేరాము ఇంటికి అయితేనే. ఇక వీడియో నచ్చిందండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. పెళ్ళి అయితే చక్కగా జరిగింది. ఇద్దరు చిలక గోరింకెల్లా చక్కగా ఉన్నారండి. మీ ఆశీర్వాదం కూడా ఇస్తూ మమ్మల్ని అయితే ఆశీర్వదించండి. ఉంటానండి, మరి మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను.